చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ జాతర ఆనవాయితీగా దాదాపు 150 సంవత్సరాలుగా ఈ జాతర మనం పలమనేరు పట్టణంలో నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ పలమనేరు పట్టణమే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి గంగమ్మ ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడికి రావడం. ఎందుకంటే నిన్న శిరసు, ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం మామూలుగా జరుగుతూ ఉంది. దీని సందర్భంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికోసం దాదాపు 10 రోజులుగా బ్రహ్మాండంగా కూడా కష్టపడి పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏ భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా, ఏ సమస్య రాకుండా, ఎందుకంటే వేసవి కాలంలో మరి త్రాగునీటికి సంబంధించి కానీ ఈ యొక్క వేసవిలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా చాలామంది భక్తులందరికీ కూడా ఉచితంగా ఈరోజు కలివేంద్రాలు కావచ్చు, ఉచితంగా అన్నదానాలు కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, భక్తులకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలని, వారి కుటుంబాలను కూడా చల్లగా చూడాలని, మంచి వర్షాలు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులందరూ కూడా